హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. తమిళ చూసే ఉంటారు కదా. ఈరోజు అయితే గోంగూర పచ్చి రొయ్యలు అయితే గిడిసాల దగ్గర నుంచి అయితే తెప్పించాను. అప్పుడప్పుడు మన షార్ట్ వీడియోల్లో వస్తూ ఉండదు కదా. నాగులు మా అమ్మకి డబ్బులు ఇస్తే వీళ్ళైతే రొయ్యలు అయితే తీసుకొచ్చింది. రొయ్యలు తీసుకొచ్చిన తర్వాత అయితే నేనైతే శుభ్రంగా తల తోక తీసి నడుము దగ్గర కూడా కాళ్ళు ఉంటాయి కదా కొంచెం చిన్నగా, అవి కూడా క్లీన్ చేశాను. క్లీన్ చేసి దానిలో మట్టి వచ్చింది కదా, గిల్లేటప్పుడే చాలా చేతికి మనకు మట్టి అంటుతూ ఉండేది. ఆ రొయ్యలో ఉన్న మట్టి మొత్తం అయితే శుభ్రంగా క్లీన్ చేసేసాను. వాయిస్ ఓవర్ ఇస్తున్న టైంలో అయితే బాగా పొగరు వస్తుంది, కారం పొగరు. ఎవరు మెరగా లేపుతున్నట్టుండాలి, దగ్గు ఆపుకుంటున్నాను. అయితే అదైతే శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను కదా. క్లీన్ చేసుకున్న తర్వాత అయితే కొంచెం ఒక పాత్ర తీసుకుని దాంట్లో అయితే రొయ్యలు వేసాను. రొయ్యలు వేసిన తర్వాత రొయ్యలు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం మంచిగా వేసి ఆ ముడిని కలగలపాలి. కలగలుపుకున్న తర్వాత అలా ఎగరేయడం అంటే చాలా ఇష్టం, అందుకే నేను అలా ఎగరేస్తాను. కలగలుపుకున్న తర్వాత అయితే గ్యాస్ వెలిగించుకుని గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టుకున్నాము. తర్వాత అయితే అది ఉడకాలి కదా, కొంచెం లైట్గా వాటర్ వేసాను, ఎక్కువ వేయలేదు. మీరు ఎక్కువ వేసుకోకండి, కొంచెం వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత అయితే చక్కగా ఉడికిపోయింది. వాటర్ వేస్తే చక్కగా ఉడికిపోయింది. అది ఉడికే అంతవరకు అయితే వెయిట్ చేయండి. చక్కగా ఎగిరిపోవాలి రొయ్యలంతా కూడా, నీళ్ళు ఎక్కువగా లేకుండా. ఎందుకంటే గోంగూరలో కలగలుపుతాం కదా, మన నీళ్ళుగా ఉంటుంది. మళ్ళీ కూర జావ అయిపోయింది కాబట్టి నీళ్ళు లేకుండా అయితే ఎగర పెట్టేసుకున్నాము. గోంగూర చూసారు కదా, గోంగూర అయితే అది 2 కట్టల గోంగూర, కొంచెం కూడా ఉండదు. గోంగూర రేటు డిమాండ్ ఎక్కువైపోయింది, రేట్లు పెరిగిపోయినాయి గోంగూర కూడా, కూర కూడా. అయితే ఆ గోంగూర రొయ్యలు ఉడికిపోయినాయో లేదో చూసుకుని నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత ఆ రొయ్యలని అయితే ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఆ గిన్నెలో తీసేసుకున్న తర్వాత గోంగూర 2 కట్టల గోంగూర ఉంది కదా, అదైతే శుభ్రంగా అయితే కడిగేసాను. దాంట్లో కూడా చాలా మట్టి ఉంటుంది, ఎందుకంటే మట్టిలో నుంచి పీకి తీసుకొస్తారు కదా, వాళ్ళైతే కడిగి తీసుకురారు. మనమైతే నీట్గా ఉలిచేసిన తర్వాత నీట్గా కడుక్కోవాలి. అది ఒక ట్రబ్బు నీళ్ళలో కడిగిన తర్వాత అది నీట్గా గింజేసాను. గింజిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎలా ఉందని పెద్ద వేషంలో వేసుకుని చూసుకున్నాను. గోంగూర అయితే బాగా ఉంది, కానీ ఈ గోంగూర తిన్న తర్వాత అనిపించింది పులుపే లేదు. గోంగూర అయితే పులుపు లేదు. పులుపు ఉన్న గోంగూర అయితే తీసుకోండి, పులుపు ఉన్న గోంగూర తీసుకుంటే టేస్ట్ బాగుండిద్ది. అయితే ఆ రొయ్యలు అయితే నేను ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత ఆ సెట్లో అయితే మళ్ళీ ఆకుకూర వేసేసాను. గోంగూర వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే వేసాను. ఎందుకు పసుపు, ఉప్పు, కారం వేసారు, మీరు రొయ్యల్లో వేసారు కదా అనుకోవచ్చు. రొయ్యల్లో అయితే రొయ్యలు పట్టడానికి వేసాను. అయితే గోంగూరలో కూడా ఉండాలి కదా, అది అయితే దానికి సరిపోని వేసాను. ఇప్పుడు గోంగూర వేసుకుంటాం కదా, దీనికి సరిపోని కూడా ఇవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే పొయ్యి మీద పెట్టేసాం కదా, అది మగ్గిపోతూ వస్తుంది. ఆ గోంగూర మొత్తం కిందకి పైకి తిప్పేసేసేయాలి. తిప్పిన తర్వాత అయితే మూత వేసి హైలో పెట్టి దాన్ని కాసేపు ఉడికించుకుందాం. అదిగోండి, చాలా వరకు అయితే ఉడికొచ్చింది. నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు కూడా ఎగిరిపోవాలి. గోంగూరలో కూడా కొంచెం వాటర్ పోసుకోండి. గోంగూరలో ఆల్రెడీ వాటర్ ఉంది, అయినా లైట్గా కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా ఉడికిపోయేటట్టు. అది ఉడికేలోపు అయితే ఆనియన్స్ అయితే కోసేసుకున్నాం. ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుని ఆనియన్స్ తిరగమూతకి ఆ 2 కలిగిన తర్వాత తిరగమూత వేయాలి కదా, అందుకని ఆనియన్ కూర అయితే అప్పటికైతే ఉడికొచ్చేసింది. ఎండుమిర్చి కట్ చేయాలి, కరివేపాకు అంటే ఎలా పడుతుంది. అసలు కటింగే కుదరలేదు, ఎలా పడితే అలా కట్ చేసేసాను ఆనియన్స్ని. ఎండుమిర్చి కూడా తుంచి పక్కన పెట్టేసుకున్నాం. ఆ తర్వాత అయితే రొయ్యలు తీసుకున్నాం కదా, ఆ రొయ్యలు గోంగూర 2 కలగలిపోయి ముందు ఇది గోంగూర ఉంది కదా, గోంగూరలో అయితే పప్పు పెట్టి మెత్తగా స్మాష్ బాగా మేగడ ఎలా ఉండిద్ది, పెరుగు మీద మేగడ ఎలా ఉండిద్ది
అలా అయితే మెత్తగా చేసేసేయాలి. అదిగోండి ఉడికిపోయింది. అది కట్టేసాను, బంద్ చేసి దాని మీద తిప్పాను కానీ అదైతే తిప్పడం కుదరలేదులే. అలా 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 కొంచెం తిప్పాను. మళ్ళీ అయితే కిందకి దించి చక్కగా మెత్తగా మీగడ ఎలా ఉంటుంది పెరుగు మీద అలా అయితే మెత్తగా నలిపేసాను. తర్వాత ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ పోసుకొని, 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు పొయ్యి కాకుండా సరిపోదు. నేను ఒక చిట్టు చూపిస్తాను కదా, నూనెది గిన్నె, ఆ గిన్నెడంత ఆయిల్ పోసుకొని దాంట్లో ఇవి చిన్నుల్లిపాయి, జీలకర్ర, ఉల్లిపాయ, ఎండుమిర్చి అయితే తాలింపు పెట్టేసుకొని, చూసారు కదా గోంగూర రొయ్యలు కూడా కలిపేసేసాను. ఆ 4 కలిపి తాలింపు పెట్టేసేయండి. తాలింపు పెట్టేసి దాంట్లో పోసేసేస్తే సరిపోయింది. చాలా అంటే రొయ్యలు గోంగూర చాలా బాగుంటుంది. కానీ గోంగూర అయితే పులుపు లేదు కదా, ముద్దకి రొయ్యి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. దాంతోపాటు గోంగూర కూడా పుల్లగా ఉంటే కూరగా వంగ పెట్టేది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ నా వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యింది, ఇంకొంతమంది ఉపయోగపడింది. కూర అయితే చాలా బాగా వచ్చింది, కానీ గోంగూర పులుపు లేదు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్. బట్టలు వేసుకుని పని ఇచ్చారు, అమ్మ వచ్చిందా?